ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను 5వ రోజు ఈడీ అధికారులు విచారించారు. ఇవాళ సుప్రీంకోర్టులో బెంచ్ మీదకు కవిత రిట్ పిటిషన్ విచారణకు రానుంది. ఇక లిక్కర్ కేసులో కీలక విషయాలను రాబట్టడంలో భాగంగా ఆగస్టు 22న ఈడీ దర్యాప్తు మొదలుపెట్టింది. 4వ రోజు కవిత పిఏలు రాజేష్ అలాగే రోహిత్లను విచారించారు ఈడీ అధికారులు. కవిత అరెస్ట్ సమయంలో పిఏల ఫోన్లను సీజ్ చేయించిన అధికారులు అలాగే ఫోన్లు అన్లాక్ చేయించి అందులోని డేటా ఆధారంగా ప్రశ్నించింది. మరోవైపు తన అరెస్టు అంశంలో ఈడీ అధికారులు నిబంధనలు ఉల్లంఘించారంటూ కవిత ఇటీవల సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ట్రాన్సిట్ రిమాండ్ వారెంట్ లేకుండా ఈడీ అరెస్టు చేసిందని తన పిటిషన్లో తెలిపారు. ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను 5వ రోజు ఈడీ అధికారులు విచారించారు. ఇవాళ సుప్రీంకోర్టులో బెంచ్ మీదకు కవిత రిట్ పిటిషన్ విచారణకు రానుంది. లిక్కర్ కేసులో కీలక విషయాలను రాబట్టడంలో భాగంగా ఆగస్టు 22న ఈడీ దర్యాప్తు మొదలుపెట్టింది. 4వ రోజు కవిత పిఏలు రాజేష్ అలాగే రోహిత్లను విచారించారు ఈడీ అధికారులు. కవిత అరెస్టు సమయంలో పిఏల ఫోన్లను కూడా సీజ్ చేయించిన అధికారులు ఫోన్లు అన్లాక్ చేయించి అందులోని డేటా ఆధారంగా ప్రశ్నించింది. మరోవైపు తన అరెస్టు అంశంలో ఈడీ అధికారులు నిబంధనలు ఉల్లంఘించారు అంటూ కవిత ఇటీవల సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ట్రాన్సిట్ రిమాండ్ వారెంట్ లేకుండా ఈడీ అరెస్టు చేసిందని తన పిటిషన్లో తెలిపారు.